ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 9వ తేదీ నుండి మార్చి 15వ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం 9వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు అసిడిటీ, అజీర్ణం మరియు కీళ్ళ నొప్పులు వంటి వ్యాధులతో ఇబ్బంది పడినట్లయితే ఈ వారం మీరు ఈ వ్యాధుల నుండి బయటపడతారు. అలాగే రాహు 10వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఈ వారం మున్పటి కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి ఉన్నత పదవులు లభించవచ్చును. ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద బాధ్యతలు పొందవచ్చు. స్టాక్ మార్కెట్ నుండి మీకు పెద్ద లాభాలు వస్తాయి. చెడిపోయిన సంబంధాలని కాపాడుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ వారం మీకు అన్నయ్యల నుండి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీకు సంబంధం బలపడుతుంది. కొత్తగా ఏదైనా చేయాలనే ఉత్సాహం ఉంటుంది. మీరు దూరం ప్రయాణం చేయవచ్చు. అయితే చిన్నపిల్లల పెంపకంపై శ్రద్ధ వహించండి. ఏదైనా పెద్ద ఆర్థిక పెట్టుబడి పెట్టే ముందు బాగా ప్లాన్ చేసుకోండి. మరియు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాల గురించి ఆలోచించండి. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు. జీర్ణక్రియ బలహీనంగా ఉండడం వల్ల మీకు అజీర్ణం మరియు కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. మీరు భావోద్వేగానికి గురి కావడం ద్వారా మీ రహస్య ప్రణాళికల్ని లీక్ చేయవచ్చు. అందుకే ఈ వారం మీరు చాలా భావోద్వేగానికి గురి కాకుండా ఉండాలి. ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు 21 సార్లు ఓం దుర్గాయ నమః అని జపించండి. అలాగే మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 12వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.